హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మద్దూరి నగేష్ బాబు కవితావేదనగా దళితులం అని మాత్రం చెప్పకండి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. దళితులం అని మాత్రం చెప్పకండి. ఇక వినండి. దళిత బ్రాహ్మలకు విన్నపం. ఏరు దాటేశారు కదా, ఇక తెప్ప తగలెయ్యండి. కడుపు శాతబట్టుకొని తెల్లారగట్టే కుప్ప కొట్టటోళ్ళకి లగెత్తే లేబరోళ్ళు కాదుగా మీరిప్పుడు. నైసు పీసురేగేటట్టు బియ్యం చెట్లలా ఉండును అని నాగరికాన్ని నటించండి. గోసి ఎగ్గట్టి వంచిన నడుము ఎత్తని అలగా ఓళ్ళు కారుగా మీరిప్పుడు. రొచ్చుకి అర్థం కోసం సుతారంగా శబ్ద చంద్రికలు తిరగేస్తున్నట్లు వయ్యారాలు ఒలకపోయండి. ఏహే, మీ కట్టు, మీ బొట్టు, మీ వాయి, మీ వరస ఎంత చిత్రంగా మారిపోయాయండి. తమరు నోరు తెరిస్తే ఇప్పుడు పాసి పదాస్త్రాల గబ్బు కొడుతుంది. శనివారాల ఉపోషాలు విభూదిలింగాలైనా ఆదమరుస్తాయి కానీ మీరు మాత్రం మర్చిపోరు కదా మీ ఆచారం, మీ సాంప్రదీకం, మీ సింగారం, మీ బంగారం. తమరిప్పుడు అచ్చు బామ్మర్లులాగే ఉండారండి. తమర్ని ముట్టుకుంటే ఇప్పుడు ఇతిహాసాల ఇనపనిప్పురి పట్టుకున్నట్టుందమ్మా. పల్లెల మోటుతనాన్ని ఎద్దేవజేయటంలో ఆసాములైన అలసిపోతారు కానీ తమరు మాత్రం మూసిన ముక్కు, ముడిపడ్డ నొసలు వదలరు కదమ్మా. పాలు మర్చిపోయారు కదా. ఇక మీ తల్లుల రొమ్ముల్ని అయోధ్య దుకాణంలో వేలాడగట్టి కలిగిన కొనుగోలుదారులకి కిలోల లెక్కన అమ్ముకోండి. ఎక్కడ ఏమాత్రం మెరుపు కనపడ్డా వాటేసుకునే గోపురాల సంస్కృతికి అమాంతం అమ్ముడు పోయిన ఆర్యనైజ్డ్ అస్పృశ్యులారా, మీ వాడరికం తుడిచేసుకోను. ముక్కులు మూసుకు నియోగ గంగల్లో మునగండి. మీ ముఖాలకి సవర్ణ మేకప్పులేసుకొని దళితోద్యమాలన్నీ కోస్తా మాలోళ్ల కుట్ర అని మోడ్రన్గా మొరగండి. మీరెక్కడ బాబు, మీరిప్పుడు ఏసీ మనుషులైపోతిరి. నిన్నటి మాసిన తనాలెట్టా గుర్తుంటాయి మీకు? ఎంత చక్కగా మర్చిపోయారా బాబు. మీ పాటి మట్టి గోడల్ని, మీ మట్టి కూటి కొండల్ని, మీ మల్లు సొక్కాల్ని, మీ రెల్లు సూర్యుల్ని, నిన్నటి వరకు మిమ్మల్ని నిద్రపోనియని ఆ గాయాల్ని అంతా మర్చిపోయి ఎంత శుభ్రంగా ఆత్మవంచనలు చేసుకుంటున్నారయ్యా. కోటా మెట్లో, వాటా మెట్లో మొత్తానికి పైకెక్కి కూర్చున్నారు కదా. ఇక కిందొక నేల ఉందన్న సంగతే మరిచి నడినెత్తి చూపులు చూడండి. మీ తోడబుట్టిన తలలు నరికే కత్తుల పదునై మెరవండి. మీ అప్ప చెల్లెళ్ళను చెరిచే శస్త్రాలకి తొడుగులై జారండి. ఈ హిందూ తోలు బొమ్మలాటలో కేతిగాళ్ళు బంగారక్కలై, బనియాలై, బఫూన్లై, వాళ్ళ చతుర్ముఖాయణంలో ఆంజనేయ జోకర్లైపోండి. ఎవరన్నా మీరెవరని అడిగితే క్రిస్టియన్స్ అని ఒత్తి ఒత్తి పలకండి. అది కూడా కేత అనుకుంటే మీ అమ్మల్ని ఆగం చేసినోళ్ళ శాఖ అని చెప్పి కీర్తి బావుటాలు ఎగరేసుకోండి.
మత్సరు పోకుండా తిరుపతి పోయి గుళ్ళు కొట్టించుకోండి. మానసం లేకుండా శబరిమల మూత్రాలై గౌలు కొట్టండి. అంతేగాని మీకు దండం పెడతాం దళితులం అని మాత్రం చెప్పకండి, మా సిగ్గుపోద్ది అని మహాకవి మద్దూరి నగేష్ బాబు కవితావేదనను వ్యక్తం చేసిన అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు దళితులం అని మాత్రం చెప్పకండి అని అంటూ మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ఆలోచించండి. ధన్యవాదాలు.